सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तय बाजार की मनसूखी के बाद गली के दुकानदारों और किसानों के चेहरों पर खुशी और मसरत देखकर काफी खुश हूँ। इन ख्यालात का इजहार मुकामी रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने किया। उन्होंने आज महबूब नगर जिला हेडक्वार्टर के 45वें वार्ड के तहत सब्जी मंडी में स्ट्रीट फरोशों, किसानों और सारिफीन से मुलाकात की। तय बाजार की मनसूखी पर किसानों और गली के दुकानदारों ने खुशी का इजहार किया। इस मौके पर रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने ताजिरों के मसाइल दरियाफ्त किए और बाद अज़ां मीडिया से गुफ्तगू करते हुए कहा कि म्युनिसिपल काउंसिल में कानूनी करारदाद पास करके तय बाजार को मनसूख किया है। उन्होंने कहा कि तय बाजार के नाम पर दुकानदारों को मजालिम, हिरासा और तौहीन का निशाना बनाया गया। हम छोटे ताजिरों की जिंदगियों में रोशनी लाने के लिए काम कर रहे हैं। उन्होंने यकीन दिलाया कि आइंदा साल के अंदर इसे मॉडल मार्केट बनाने के लिए मनसूबाबंदी की जा रही है और वो मार्केट में ज़रूरी बुनियादी सहूलियात को जल्द अज जल्द मुकम्मल करने के लिए भरपूर कोशिश करेंगे। एनएम श्रीनिवास रेड्डी ने इस मौके से वार्ड काउंसलर चिन्ना को हुक्म दिया कि वो नॉन-वेज ताजिरों के लिए आर्जी शेड कायम करें, क्योंकि ताजिरों ने इनको तवज्जो दिलाई कि तेज़ धूप की वजह से नॉन-वेज ताजिरों को सेहत के मसाइल का सामना है। उन्होंने वाज़ेह किया कि नामुकम्मल नॉन-वेज मार्केट को जल्द मुकम्मल किया जाएगा। इस मौके पर सदर नशीन बल्दिया महबूब नगर आनंद गौड़, नायब सदर नशीन बल्दिया शब्बीर अहमद, कांग्रेस पार्टी के सीनियर कायदीन एनपी वेंकटेश, डीसीसी जनरल सेक्रेटरी सिराज खादरी, टाउन कांग्रेस पार्टी सदर लक्ष्मण यादव, अजमत अली वगैरह मौजूद थे। रोड में ट्राफिक इब्बंदी చాలా ఇబ్బంది అవుతుంది। మహబూబ్ నగర్ పట్టణంలో చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసేవాళ్ళు, మార్కెట్లో వ్యాపారం చేసేవారు, రోడ్డు పక్కన వ్యాపారాలు చేసేవారు, వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా తై బజార్ కడతా ఉన్నారు. కొన్ని వేల రూపాయలు ఆ తై బజార్ పేరు మీద వాళ్ళు కోల్పోయిన కాయకష్టం చేసుకొని ఎండనక వాననక వచ్చి రోడ్ల పక్కన కూర్చొని వ్యాపారాలు చేసుకునే కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా తై బజార్ రద్దు చేయడం జరిగింది. మేము ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు చాలామంది సార్ తై బజార్ చాలా ఇబ్బంది అవుతూ ఉంది, మాకు గిరాకు కూడా సరిగా ఉండట్లేదు, కానీ తై బజార్ ఖచ్చితంగా కట్టాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తే వాళ్ళ బాధలకు చెల్లించి ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు ఖచ్చితంగా ఈ తై బజార్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. తై బజార్ డబ్బులే కాదు, ఇక్కడ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఆ తై బజార్ వసూలు చేసే పిల్లలు వచ్చి వీళ్ళను చాలా దౌర్జన్యపూరితంగా అవమానపరిచే విధంగా వ్యవహారం చేయడం కూడా వాళ్ళ మనసుకు బాధ కలిగించేది. ఆత్మగౌరవం కోల్పోయిన వ్యక్తులుగా అయ్యో కాయకష్టం చేసుకునే మాకు ఇన్ని తిప్పలా అని చెప్పి వాళ్ళు బాధపడే రోజులు చాలా ఉండేవి. అవన్నీ కూడా నిన్నటితోటి తెరపడ్డది. మానవీయ కోణంలో ఆలోచించి మున్సిపాలిటీకి నష్టం కొద్దిగా జరిగినా కూడా అది వేరే రకంగా పూడ్చుకుంటామని చెప్పి దీన్ని చట్టబద్ధంగా కౌన్సిలర్స్ మా చైర్మన్ గారి సహకారంతో కౌన్సిల్లో కూడా ఏకగ్రీవంగా దాన్ని పాస్ చేయించి దాన్ని అఫీషియల్గా రద్దు చేయించినాం. కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు తై బజార్ కట్టే సొమ్ము దాచుకోవడమే కాకుండా వాళ్ళు ఆత్మగౌరవంగా వచ్చి వాళ్ళ సరుకులను, కూరగాయలు కావచ్చు, మిగతాయి కావచ్చు, సగర్వంగా ఆత్మగౌరవంతో అమ్ముకొని పోయే పరిస్థితి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తూ ఉంది. అందరి ముఖాల్లో ఆనందం ఉంది, అందరూ సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తై బజార్ రద్దు చేసిందన్న సంతోషం వాళ్ళలో కనబడతా ఉంది. చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చైర్మన్ గారు కూడా వచ్చిండ్రు, మిగతా నాయకులు వచ్చిండ్రు, మార్కెట్ నిర్వాహకులు కూడా ఉన్నారు.
ఏదైనా అనువైన స్థలం ఉంటే ఖచ్చితంగా దానికి ఏర్పాటు చేయించి వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాం. నాకు ఒకటే ఆశ్చర్యం వేస్తుంది, గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ, వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినామని చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇక్కడికి వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ రోజు కూడా చెప్పినాం, మా పార్టీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న మార్కెట్ను, రైతు బజార్ను డెవలప్ చేస్తాము. ఈ రైతులకు కావాల్సిన, అమ్ముకోవడానికి వచ్చే వ్యాపారస్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తామని చెప్పినాం. ఖచ్చితంగా ఈ కోడ్ ఉన్నది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత అధికారుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, మిగతా పెద్దల దృష్టికి తీసుకొచ్చి ఫండ్స్ శాంక్షన్ చేయించి ఆగిపోయిన మార్కెట్ కమిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా పూర్తి చేసి ఇంకొంతమందిని అక్కడ అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎక్కడ అవసరమో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, వృధా ఖర్చు ఎక్కడ కూడా పెట్టదు. కాబట్టి రైతు బజార్ ఇక్కడ వసతులు పెంచడం అనేది చాలా అవసరం, అత్యవసరం. దాని మీద ఫోకస్ పెట్టి 1 సంవత్సరం లోపల దీన్ని ఒక మంచి మోడల్ రైతు బజార్గా, మోడల్ మార్కెట్గా తయారు చేయాలన్న కోరిక, ఆకాంక్ష మాలో ఉంది.